Hello everyone. So now we are going to discuss about the next override method, that is modified field. So modified field method signature వచ్చేది. This is also a override method. మనకి override methods లో ఇక్కడ ఉంటుంది. Since we already created it, ఇప్పుడు మనకు ఆప్షన్ కనపడదు because I already have created the method. ఈచ్ మెథడ్ ఒకసారి వస్తుంది, రెండోసారి క్రియేట్ చేయడానికి ఉండదు, డూప్లికేట్స్ అలో చేయదు. అండ్ మెథడ్ సిగ్నేచర్ చూస్తే ఇట్స్ పబ్లిక్ వాయిడ్. పబ్లిక్ అంటే ఇట్ కెన్ బి కాల్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్లేసెస్, ఎనీ అదర్ క్లాసెస్ అండ్ ఎనీ అదర్ టేబుల్స్, ఎక్కడి నుంచి అయినా కాల్ చేయొచ్చు. అండ్ వాయిడ్, వాయిడ్ అంటే ఇప్పుడు దీనికి రిటర్న్ టైప్ లేదు. సో దిస్ మెథడ్ నీడ్ నాట్ హ్యావ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, లైక్ వ్యాలిడేట్ మెథడ్స్ లాగా ట్రూ ఆర్ ఫాల్స్ అని కానీ అట్లా ఏం రిటర్న్ చేయాల్సిన పని లేదు. ఇట్స్ ఎ వాయిడ్ మెథడ్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మెథడ్ ఈస్ మోడిఫైడ్ ఫీల్డ్. ఇది సేమ్ పేరెంట్లో అంటే సూపర్ క్లాస్లో ఆర్ కర్నల్ క్లాస్లో సేమ్ నేమ్ ఉంటుంది. సో వీ షుడ్ నాట్ చేంజ్ ఇన్ దిస్ మెథడ్ సిగ్నేచర్. అండ్ దీనికి కూడా పారామీటర్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఐడి ఉంది పారామీటర్గా. ఎందుకంటే వ్యాలిడేట్ ఫీల్డ్ అండ్ మోడిఫైడ్ ఫీల్డ్ ఓవర్ రైడ్ మెథడ్స్లో, అంటే మనం కామన్గా యూజ్ చేస్తున్న ఓవర్ రైడ్ మెథడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇనిట్ వాల్యూ, డెలీట్, ఇన్సర్ట్, మోడిఫైడ్ ఫీల్డ్, అప్డేట్, వ్యాలిడేట్, డిలీట్. వీటిల్లో ఫీల్డ్ స్పెసిఫిక్గా అంటే ఈచ్ ఫీల్డ్కి కాల్ అయ్యే మెథడ్స్ ఏంటి అంటే ఓన్లీ వ్యాలిడేట్ ఫీల్డ్ అండ్ మోడిఫైడ్ ఫీల్డ్. ఈ టూ మెథడ్స్ మాత్రమే ఎవ్రీ ఫీల్డ్ స్పెసిఫిక్ కాల్ అవుతాయి. ఫీల్డ్ స్పెసిఫిక్ ఇన్ ద సెన్స్, ఒక ఫీల్డ్లో టేబుల్లో ఒక ఫీల్డ్లో వాల్యూ ఇచ్చి మనం ట్యాబ్ కొట్టంగానే ఇమీడియట్గా ట్రిగ్గర్ అవుతాయి ఈ మెథడ్స్. వేరే ఇనిట్ వాల్యూ కానీ అవన్నీ ఏంటి అంటే హోల్ రికార్డ్కి కదా, లైక్ మొత్తం రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు లేదా మొత్తం రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు, డిలీట్ చేస్తున్నప్పుడు అలా రికార్డ్ స్పెసిఫిక్ కాల్ అవుతాయి. ఓన్లీ వ్యాలిడేట్ ఫీల్డ్, మోడిఫైడ్ ఫీల్డ్ మాత్రమే ఫీల్డ్ స్పెసిఫిక్ ట్రిగ్గర్ అవుతుంది. సో అందుకే వీటికి పారామీటర్ ఉంటుంది. అది కూడా ఫీల్డ్ ఐడి పారామీటర్ ఉంటుంది. ఏ ఫీల్డ్ మోడిఫై చేద్దామని తెలియాలి కదా. ఇక్కడేమో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఫీల్డ్ స్పెసిఫిక్ కాల్ అవుతున్నప్పుడు అంటే ఈచ్ ఫీల్డ్కి కాల్ అవుతున్నప్పుడు ఇందులో ఏ ఫీల్డ్ మోడిఫై చేసినా వ్యాలిడేట్ ఫీల్డ్, మోడిఫైడ్ ఫీల్డ్ రెండు ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఫస్ట్ వ్యాలిడేట్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవుతుంది, అది రిటర్న్ ట్రూ అయితేనే మోడిఫైడ్ ఫీల్డ్కి వెళ్తుంది అనమాట. అంటే వ్యాలిడేషన్ ఓకే అయింది, కెన్ గో ఫర్ మోడిఫికేషన్ అన్నట్టు. సో అట్లా ఫీల్డ్ స్పెసిఫిక్ ఉన్నాయి కాబట్టి మనకి పారామీటర్ ద్వారా అది ఏ ఫీల్డ్ అనేది మోడిఫై అయింది, ఏ ఫీల్డ్ అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది మనకి. లైక్ నేమ్ అయితే నేమ్ ఫీల్డ్ ఐడి ఇఫ్ ఇట్ ఈస్ 6006 ఆర్ సంథింగ్, అది ఇక్కడ వస్తుంది మనకి. అలా ఎంప్లాయ్ ఐడి ఐ థింక్ ఇట్ 6001 అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ దేర్ ఇట్ కాల్స్ ద సూపర్. సూపర్ ఏం చేస్తుంది, ఇట్ కాల్స్ ద బేస్ క్లాస్ ఆర్ సిస్టమ్ క్లాస్ ఆర్ ద కర్నల్ క్లాస్ మెథడ్ ఉంది కదా సేమ్ నేమ్తో, అంటే కామన్ క్లాస్ ఉంది కదా దాంట్లో ఈ సేమ్ నేమ్తో మెథడ్ ఉంటుంది ఆల్రెడీ. దాంట్లో యాక్చువల్ మోడిఫికేషన్ లాజిక్ ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఆ మెథడ్ కాల్ అయ్యి అందులో ఉన్న లాజిక్ అంతా రన్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే లైన్ నెంబర్ 2 ఎగ్జిక్యూట్ అయ్యి 3 ఎగ్జిక్యూట్ అయినప్పుడు 3 నుంచి డైరెక్ట్ ఆ పేరెంట్ క్లాస్ ఆ కర్నల్ క్లాస్కి వెళ్ళి అది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ 4కి వచ్చేస్తుంది అనమాట. అక్కడ కోడ్ అంతా లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో ఒకసారి చూద్దాం డీబగ్గర్ పెట్టి. రైట్ నౌ ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద బ్రేక్ పాయింట్స్ విత్ దిస్. అండ్ మోడిఫైడ్ ఫీల్డ్లో బ్రేక్ పాయింట్ పెట్టాను. అండ్ ఎంప్లాయ్ ఐడి, ఐఎమ్ ఇన్సర్టింగ్ అగైన్ సమ్ శాంపుల్ ఎంప్లాయ్ ఐడి. అండ్ ట్యాబ్ కొట్టంగానే ఇమీడియట్గా మోడిఫైడ్ ఫీల్డ్ ట్రిగ్గర్ అయింది. దీనికి ముందు యాక్చువల్లీ వ్యాలిడేట్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. వ్యాలిడేట్ ఫీల్డ్ ట్రూ పాస్ చేస్తేనే మోడిఫైడ్ ఫీల్డ్కి వస్తుంది. ఇన్ కేస్ వ్యాలిడేట్ ఫీల్డ్లో రిటర్న్ కనుక ఫాల్స్ అయితే ఇందక్కడ సెషన్లో చూసినట్టు అది కనుక ఫాల్స్ రిటర్న్ అయితే మోడిఫికేషన్కి రాదనమాట. సో వ్యాలిడేషన్ ఫెయిల్డ్, ఇట్ కెనాట్ మోడిఫైడ్ అన్నట్టు, కెనాట్ మోడిఫై ద వాల్యూ అన్నట్టు. సో దీంట్లో కూడా మనం స్విచ్ కేసెస్ యూజ్ చేస్తాం బికాస్ ఫీల్డ్ ఐడి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఏమొచ్చింది 6001 వచ్చింది, ఎందుకంటే నేను ఎంప్లాయ్ ఐడి మోడిఫై చేశాను కాబట్టి. ఇఫ్ ఐ ట్రై టు చేంజ్ అనదర్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి,
before that we'll see what is the field ID of name. Name field ID వచ్చి 6002. సో డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి 6003 అండ్ ఈమెయిల్ వచ్చి 6006. సో నేమ్ వచ్చి 6002. సో ఇప్పుడు నేను నేమ్ మాడిఫై చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ ఇట్ అమిత్. when I click on tab, modified field create trigger అయింది and the field ID should be 6002 because నేమ్ అనే ఫీల్డ్ ని మాడిఫై చేశాను కాబట్టి దాని ఫీల్డ్ ఐడి 6002 ఉంది కాబట్టి అదే ఇక్కడ పారామీటర్ గా వస్తుంది ఆటోమేటిక్ గా. సో అదే సూపర్ కి పాస్ అవుతుంది. సూపర్ ఏమో బేస్ ఆపరేషన్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద టేబుల్. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అండ్ you go see, this is how the modified field is getting triggered. సో modified field వల్ల మనకి యూజెస్ ఏంటి, ఎలాంటి సినారియోస్లో మనం మోడిఫైడ్ ఫీల్డ్ యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఈ టేబుల్లో సమ్ ఫీల్డ్ మోడిఫై చేసినప్పుడు వేరే ఫీల్డ్స్ పాపులేట్ అవ్వడం కానీ ఏదైనా వాల్యూ మార్చినప్పుడు ఏమైనా యాక్షన్ జరగాలనుకోండి, అలాంటి థింగ్స్ అన్ని మనము మోడిఫైడ్ ఫీల్డ్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సినారియో తీసుకుందాం. లైక్ ఎవ్రీ ఎంప్లాయీకి మనకి ఒక అసోసియేటెడ్ కస్టమర్ ఉన్నాడు అనుకుందాం. సో విల్ క్రియేట్ వన్ న్యూ ఫీల్డ్, స్ట్రింగ్ ఫీల్డ్ కస్టమర్ అకౌంట్ అని, నేమింగ్ ఇట్ యాజ్ కస్టమర్ అకౌంట్ అండ్ ఇంకొక ఫీల్డ్ కస్టమర్ నేమ్. సో ప్రతి ఎంప్లాయీకి నేను ఒక అసోసియేటెడ్ కస్టమర్ అండ్ కస్టమర్ నేమ్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాను. కస్టమర్ నేమ్ I have given. సో ఇప్పుడు కస్టమర్ అకౌంట్లో ఈడిటి వీ కెన్ టేక్ అకౌంట్ నమ్. కస్టమర్ అకౌంట్కి వెండర్ అకౌంట్కి ఈడిటి కామన్గా పేరెంట్ అయితే అకౌంట్ నమ్ అని ఒక ఈడిటి ఉంటుంది, కస్టమర్కి అయితే కస్ట్ అకౌంట్ అని ఒక ఈడిటి ఉంటుంది, వెండర్కి వచ్చి వెండ్ అకౌంట్ అని ఒక ఈడిటి ఉంటుంది. ఈ వెండ్ అకౌంట్ కస్ట్ అకౌంట్ అనేవి అకౌంట్ నమ్ అనే ఈడిటికి చైల్డ్ ఈడిటీస్ లాగా అనమాట. రెండిటికి కామన్గా ఉండేదేమో అకౌంట్ నమ్, దాన్ని రెండుగా స్ప్లిట్ చేసి కస్ట్ అకౌంట్ వెండ్ అకౌంట్ అని స్ప్లిట్ చేశారు. అన్నిటికీ సైజ్ సేమ్ ఉంటుంది, అకౌంట్ నమ్లో ఉన్న సైజే ఇక్కడ ఉంటుంది. సో విల్ టేక్ డ్రాప్ డౌన్ ఆఫ్ దట్ కస్ట్ అకౌంట్ ఈడిటి. ఈడిటి ప్రాపర్టీ చేంజ్ చేసేటప్పుడు 2012లో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. వెన్ యూ క్లిక్ ఆన్ దట్ ఫీల్డ్ అది కొన్ని సెకండ్స్ హ్యాంగ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ, ద అప్లికేషన్ గాట్ క్లోజ్డ్. విల్ రీఓపెన్ అండ్ విల్ సీ ద టేబుల్ అగైన్.
So I'm going to the table IKCS employees. ఇందులో మనం కామన్లీ యూస్ కామన్గా యూజ్ చేసే మెథడ్స్ మాత్రమే క్రియేట్ చేసాము, ఓవర్ రైడ్ మెథడ్స్. అండ్ మోడిఫైడ్ ఫీల్డ్లో డీబగ్గర్ పెట్టి మనం అది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో చూసాము. నౌ వీఆర్ క్రియేటింగ్ సమ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఎంప్లాయీ. సో కస్టమర్ అకౌంట్కి నేను ఈడిటి ఐఎమ్ టేకింగ్ కస్ట్ అకౌంట్. కస్టమర్ నేమ్కి ఏమో నేమ్ ఈడిటి తీసేసుకోవచ్చు. బై డిఫాల్ట్ నేమ్ సైజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కస్టమర్ అకౌంట్ కూడా తీసుకోగానే కస్టమర్ అకౌంట్కి ఏ సైజ్ ఉందో ఆ సైజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే ఈడిటీస్ ఇచ్చాక మనకి స్ట్రింగ్ సైజ్ అవన్నీ డిజేబుల్ అయిపోతాయి. కస్ట్ అకౌంట్ ఈడిటీ ఇచ్చాను. సో ఎవ్రీ ఐకేసిఎస్ ఎంప్లాయీకి అగైనెస్ట్గా ఐఎమ్ సెలెక్టింగ్ కస్టమర్ అండ్ నేమ్. నేమ్కి నేమ్ ఈడిటీ ఇచ్చేసాను. జనరిక్గా నేమే ఉంటుంది. సో దానికి స్ట్రింగ్ సైజ్ 60 ఉంది క్యారెక్టర్స్. సో ఐ క్రియేటెడ్ దీస్ 2 న్యూ ఫీల్డ్స్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను కొత్త రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు కస్టమర్ అకౌంట్ నాకు డ్రాప్ డౌన్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ ఎలా వస్తుంది అంటే త్రూ ఈడిటీ రిలేషన్. నేను డాట్లో ఉన్నాను కాబట్టి డాట్లో కస్టమర్స్ ఎవరు లేరు. సో అందుకని డేటా ఏం చూపించట్లేదు. లెట్స్ చేంజ్ ఇట్ టు ఎఫ్ఆర్ఆర్టీ అండ్ ఫ్రంట్ ఎండ్ క్లోజ్ చేసేస్తున్నా, ప్రజెంట్ యూజ్ లేదు. సో ఎఫ్ఆర్ఆర్టీ చేంజ్ చేశాను. ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ ఓపెన్ చేస్తే నాకు కస్టమర్ అకౌంట్ డ్రాప్ డౌన్లో ఐ గెట్ ఆల్ ద కస్టమర్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎండ్. ఇవన్నీ కస్టమర్స్ అనమాట. ఇప్పుడు 1001 సెలెక్ట్ చేసుకుంటే నేమ్ ఏముంది, టెరైన్ ది బాస్కెట్ అని ఉంది. సో ఐ సెలెక్ట్ 1001 నేమ్. నాకు మళ్ళీ ఇక్కడ మాన్యువల్గా ఎండ్ యూజర్ ఇట్లా ఎంటర్ చేయడు కదా, దట్ షుడ్ బి ఆటో పాపులేటెడ్ ఐడియల్గా అయితే. అండ్ ఎడిటబుల్ ఉండకూడదు ఈ ఫీల్డ్. ఇది ఎడిటబుల్గా ఉండకుండా ఉండడానికి మనం టేబుల్ ప్రాపర్టీస్లో ఎలో ఎడిట్ ఆన్ క్రియేట్ అవి నో పెట్టుకుంటాం. దాంతో ఇది ఎడిటబిలిటీ పోతుంది. అది పక్కన పెడితే నేమ్ ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకోవడానికి, అంటే అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు రైట్ ద మాడిఫైడ్ ఫీల్డ్. అంటే అకౌంట్ నెంబర్ మాడిఫై అయిన తర్వాత, కస్టమర్ అకౌంట్ మాడిఫై అయిన తర్వాత కస్టమర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అయ్యి అసైన్ అవ్వాలన్నమాట. సో ఫర్ దట్ విల్ రైట్ ద లాజిక్ హియర్. మాడిఫైడ్ ఫీల్డ్కి వెళ్ళి సో ఇక్కడ నేను ఐ విల్ డూ ఇట్ ఇన్ అ సింపుల్ వే. కస్ట్ టేబుల్కి ఒక బఫర్ క్రియేట్ చేస్తున్నాను, కస్ట్ అని. కస్ట్ టేబుల్కి బఫర్ కదా, దీంట్లోకి వాల్యూ ఎప్పుడు వస్తుంది, సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినప్పుడు డేటాబేస్ నుంచి అది రికార్డ్ని ఫెచ్ చేసుకుంటుంది.
ఫెచ్ చేసుకొని బఫర్లో ప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు నేను త్రూ సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ కస్ట్ బఫర్ వేర్ కస్ట్ డాట్ అకౌంట్ నంబర్, మన అకౌంట్ నెంబరే కదా ఇప్పుడు అక్కడ సెలెక్ట్ చేస్తుంది కస్టమర్ అకౌంట్లో. సో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే వీ షుడ్ పాపులేట్ ద నేమ్. ఇక్కడ కస్టమర్ అకౌంట్ నేను సెలెక్ట్ చేసుకున్న కస్టమర్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది, దిస్ అనే దాంట్లో ఉంటుంది. ఇక్కడ దిస్ అనేది ద కరెంట్ యాక్టివ్ రికార్డ్ ఆర్ ఈ క్లాస్, ఈ టేబుల్ అనే క్లాస్ ఇన్స్టాన్షియేట్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఉన్న ఫీల్డ్స్ ఆర్ మెథడ్స్ని మనం దిస్తో కాల్ చేస్తాం అనమాట. ఆ కరెంట్ యాక్టివ్గా ఉన్న రికార్డ్ వాల్యూస్ మొత్తం ఈ దిస్లో కనిపిస్తాయి మనకి. హ్యాడ్ వాచ్లో పెట్టుకుని కూడా చూడొచ్చు మనం. సో దిస్ డాట్ మన ఫీల్డ్ పేరేంటి, కస్టమర్ అకౌంట్. దిస్ అంటే ఇక్కడ దిస్ రిసెంబుల్స్ ఐకేసిఎస్ ఎంప్లాయీస్ టేబుల్, కరెంట్ టేబుల్ అనమాట. సో దిస్ డాట్ ఫస్ట్ అకౌంట్, ఆ రికార్డ్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఈ టేబుల్లో ఉన్న నేమ్కి నేను ఆ వాల్యూని అసైన్ చేయాలి. సో ఫస్ట్ అకౌంట్, సారీ, దిస్ డాట్ కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పైన సెలెక్ట్ అయిన రికార్డ్ ఉంది కదా, ఆ రికార్డుకున్న నేమ్. నేమ్ అనేది కస్ట్ టేబుల్లో నేమ్ అని ఒక మెథడ్ ఉంది, అది మీకు ఆటోమేటిక్గా నేమ్ ఫెచ్ చేస్తుంది. బికాస్ కస్టమర్ నేమ్ ఎప్పుడు కస్ట్ టేబుల్లో ఉండదు అనమాట, థర్డ్ పార్టీ టేబుల్లో ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ టేబుల్లో నుంచి ఫెచ్ చేయడానికి నేమ్ అనే మెథడ్ కస్ట్ టేబుల్లో రాశారు. దిస్ విల్ ఫెచ్ దట్ నేమ్ అనమాట. సో ఇది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో టు లుక్అప్ డెఫినేషన్, ఇక్కడ కూడా అక్కడ థర్డ్ పార్టీ టేబుల్ నుంచి ఫెచ్ చేసుకోమనే ఉంటుంది. ఫ్రమ్ థర్డ్ పార్టీ టేబుల్ ఇట్ ఈస్ ఫెచింగ్ ద రికార్డింగ్. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కస్టమర్ అకౌంట్కి సంబంధించిన కస్టమర్ అకౌంట్ని ఫెచ్ చేసుకున్నా ఫస్ట్. దేంట్లోకి, కస్ట్ టేబుల్ బఫర్లోకి తెచ్చుకొని దెన్ ఆ బఫర్కున్న నేమ్ని నా టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్కి అసైన్ చేశాను. సో ఇదంతా ఎప్పుడు రన్ అవుతుంది, వెన్ ఐ మాడిఫై ద అకౌంట్ నంబర్ వాల్యూ. అకౌంట్ నెంబర్ వాల్యూ మాడిఫై చేయగానే ఇమీడియట్గా ఇది పాపులేట్ అవుతుంది. ఇఫ్ యూ గో సీ దట్, ఐఎమ్ సెలెక్టింగ్ 1002 ఆర్ ఇందాకదే 1001 సెలెక్ట్ చేసుకుందాం. రన్ డి బాస్కెట్. సి నేను సెలెక్ట్ చేసుకోగానే ఆ కోడ్ రన్ అయ్యి ఆటోమేటిక్గా ఇది పాపులేట్ అవుతుంది. సో ఐ ఆల్సో ప్లేస్ ఎ డీబగ్గర్ అండ్ ఐ షో యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. when I change the value, we'll change it to 4 tennis అని ఉంది, 1004. ఐఎమ్ సెలెక్టింగ్ దట్ 1004 సెలెక్ట్ చేశాను. అండ్ ఇమీడియట్గా మనకి డీబగ్గర్ హిట్ అయింది బికాజ్ బ్రేక్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి, కస్ట్ టేబుల్కి నేను బఫర్ డిక్లేర్ చేశాను, అది ఎంటీ ఉంది. దాంట్లోకి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితేనే వాల్యూ వస్తుంది. టేబుల్ బఫర్లోకి ఎప్పుడైనా సెలెక్ట్ ఆర్ వైల్ సెలెక్ట్ రాసినప్పుడే వస్తుంది. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సి కస్ట్లోకి రికార్డ్ వచ్చింది. ఏ రికార్డ్ వచ్చింది అంటే నేను సెలెక్ట్ చేసుకున్న అకౌంట్ నెంబర్, దిస్ డాట్ అకౌంట్ నెంబర్కి మ్యాచ్ అయిన రికార్డ్. బికాజ్ వేర్ కండిషన్లో నేను వేర్ కస్ట్ డాట్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు దీనికి మ్యాచ్ అవుతున్న అకౌంట్ నెంబర్కి మ్యాచ్ అయిన రికార్డ్నే ఫెచ్ చేయమని క్లియర్గా రాశాను సెలెక్ట్ స్టేట్మెంట్. సో ద రికార్డ్ గాట్ ఫెచ్డ్. ఇక్కడికి కస్టమర్ నేమ్ ఇంకా బ్లాంకే ఉంది, ప్రీవియస్ వాల్యూ చూపిస్తుంది బికాజ్ కరెంట్ రికార్డ్ ఇదే ఉంది కదా మనకి, ఆల్రెడీ ఉన్న వాల్యూ చూపిస్తుంది. యూ కెన్ సీ ఆల్ ద వాల్యూస్ హియర్. దిస్కి యాడ్ వాచ్ కొడితే ఇప్పుడు కరెంట్ రికార్డ్ ఆల్రెడీ ఉంది కదా, దాంట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవి చూపిస్తుంది. ఆల్రెడీ దీంట్లో నేమ్ ఇది ఉంది, నవ్వు అది రీప్లేస్ అవుతుంది, ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. సో F10 క్లిక్ చేయగానే
కస్టమర్ నుంచి నేమ్ దీంట్లోకి అసైన్ అయింది యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ ఇట్ గాట్ రీప్లేస్డ్. తర్వాత ఇక్కడ నుంచి సూపర్కి వెళ్ళి బేస్ ఆపరేషన్ చేసుకుని ఇట్ కమ్స్ బ్యాక్ టు ద మోడిఫైడ్ ఫీల్డ్ మెథడ్ అండ్ నేమ్ ఆటోమేటిక్గా చేంజ్ అయింది. సో ఇలా ఆటోమేటిక్గా అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయగానే ఇంకా సమ్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, నాకు అడ్రస్, మొబైల్ నెంబర్, కరెన్సీ, కస్టమర్ గ్రూప్ ఆర్ ఇట్లాంటి ఏమున్నా సరే ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యే ఫీల్డ్స్ కోసం మెయిన్ ఈ మోడిఫైడ్ ఫీల్డ్ అనేది రాస్తాం. మెయిన్ ఆటో పాపులేషన్ ఆర్ ఇది మోడిఫై చేసినప్పుడు ఏదైనా సమ్ అదర్ లాజిక్ రాయాలి బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సంథింగ్ షుడ్ హ్యాపెన్ వెన్ ఎ వాల్యూ ఇన్ ఎ ఫీల్డ్ ఈస్ చేంజ్డ్. ఒక ఫీల్డ్లో ఒక వాల్యూ మార్చగానే ఏదైనా బిజినెస్ లాజిక్ రన్ అవ్వాలి అంటే దట్ లాజిక్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద మోడిఫైడ్ ఫీల్డ్. మోడిఫైడ్ ఫీల్డ్లో రాస్తే మనకి ఆ వాల్యూ మార్చంగానే అది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వాల్యూ మార్చగానే మనకి వ్యాలిడేట్ ఫీల్డ్ కూడా ట్రిగ్గర్ అవుతుంది కదా. వై ఆర్ వి నాట్ రైటింగ్ దట్ లాజిక్ ఇన్ వ్యాలిడేట్ ఫీల్డ్? ఎందుకు అంటే వ్యాలిడేట్ ఫీల్డ్లో రాస్తే ఒకవేళ వ్యాలిడేట్ ఫీల్డ్లో రాశాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ 1004 సెలెక్ట్ చేసుకోగానే నేమ్ మోడిఫై అవ్వాలని నేను వ్యాలిడేట్ ఫీల్డ్లో రాశాను. అండ్ నాకు అక్కడ ఒక వ్యాలిడేషన్ ఉంది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ కస్టమర్స్ హూ బిలాంగ్ టు సమ్ అకౌంట్ కస్టమర్ గ్రూప్ 10 అని ఒక వ్యాలిడేషన్ ఉంది. అండ్ 1004 ఆ 10 గ్రూప్కి సంబంధించిందే అనుకోండి, 1004 సెలెక్ట్ అవ్వకూడదు ఐడల్గా నా వ్యాలిడేషన్ ప్రకారం. సో నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేయగానే ఏమవుతుంది, నాకు ఎర్రర్ వస్తుంది, యూ కెనాట్ సెలెక్ట్ 1004 అని వస్తుంది. అది దేనివల్ల వస్తుంది? వ్యాలిడేట్ ఫీల్డ్ మెథడ్ వల్ల వస్తుంది. నేను ఆ ప్లేస్లో నేమ్ని పాపులేట్ చేశాను అనుకోండి, అది రాంగ్ ట్రిగ్గర్ అనమాట. అంటే వాల్యూ సెలెక్ట్ చేసుకోకూడదని వ్యాలిడేషన్ చెప్తుంది, కానీ బై దట్ టైం నేమ్ ఆల్రెడీ పాపులేట్ అయిపోతుంది అనమాట. సో వ్యాలిడేషన్ అనేది ఏంటి, ఫస్ట్ ఆ ఇచ్చిన వాల్యూ కరెక్టా కాదా, అది తీసుకోవచ్చా లేదా అని చెక్ చేసేదే వ్యాలిడేట్ ఫీల్డ్. సో అక్కడ మనము కన్ఫర్మేషన్లా తీసుకోకూడదు, అంటే ఇచ్చిన వాల్యూని గ్రాంటెడ్గా తీసుకోకూడదు. అది వ్యాలిడేషన్స్ అన్ని చెక్ చేసుకుని ఓకే అయితేనే మోడిఫికేషన్కి వస్తుంది, అంటే మోడిఫైడ్ ఫీల్డ్ మెథడ్కి వస్తుంది. అప్పుడే ఆ వాల్యూ గ్రాంటెడ్ అయినట్టు, గ్రాంటెడ్గా ఓకే దిస్ కస్టమర్ వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ వాల్యూ అని మోడిఫైడ్ ఫీల్డ్కి వెళ్తే. సో అప్పుడు మోడిఫై అయిన తర్వాత ఏం జరగాలో అది మనం అక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 104 సెలెక్ట్ చేయగానే నేమ్ పాపులేట్ అవ్వాలి, అది ఇక్కడ రాసుకున్నాం బికాస్ మోడిఫికేషన్ యాజ్ కన్ఫర్మ్డ్. వ్యాలిడేట్ ఏం ఇష్యూస్ రాలేదు, మోడిఫైడ్ ఫీల్డ్కి వచ్చింది అంటే మోడిఫికేషన్ జరిగింది. కానీ ఇంకా డేటాబేస్కి వెళ్ళలేదు, కానీ మోడిఫికేషన్ అయితే జరిగింది. సో కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇమీడియట్గా మనం దానికి రిలేటెడ్గా ఏం ఫెచ్చింగ్ చేసుకోవచ్చో అవి చేసుకోవచ్చు. అట్లానే వ్యాలిడేట్కి మోడిఫైడ్ ఫీల్డ్కి ఎలా ఉందో, మోడిఫైడ్ ఫీల్డ్ నుంచి కూడా మనం ఎక్కువ ఇన్సర్ట్ ఆపరేషన్స్, అప్డేట్ ఆపరేషన్స్, డెలీట్ ఆపరేషన్స్ ఇలాంటివి మోడిఫైడ్ ఫీల్డ్లో చేయకూడదు ఎక్కువ. ఎందుకు అంటే ఎగ్జాంపుల్తో చూపిస్తా పోనీ. ఒక శాంపుల్ టేబుల్ తీసుకుందాం పోనీ. ఇట్స్ లైక్ దెర్ ఆర్ సమ్ సింక్ ఇష్యూస్ ఇన్ ద సిస్టమ్, కొంచెం స్లోగా పనిచేస్తుంది. క్లోజ్ ఇట్. ఇంకొక న్యూ టేబుల్ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే వెన్ ఎవర్ నేను ఒక కస్టమర్ని సెలెక్ట్ చేయగానే నాకు ఆ కస్టమర్ అకౌంట్ అండ్ కస్టమర్ గ్రూప్ అండ్ కరెన్సీ వేరే ఒక టేబుల్లో ఇన్సర్ట్ అవ్వాలి. నేను ఏ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కస్టమర్ అకౌంట్, ఎంప్లాయీ ఐడి అండ్ లాగ్ టేబుల్ టైప్లో అనుకుందాం. సమ్ ర్యాండమ్ రిక్వైర్మెంట్, ఇది రియల్ టైం ఏం కాదు, జస్ట్ ర్యాండమ్గా అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఐకేసిఎస్ ఎంప్లాయీ కస్టమర్. ఓకే,
నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. కస్టమర్ అకౌంట్ అండ్ మేబీ కస్టమర్ గ్రూప్. కస్టమర్ అకౌంట్ అండ్ గ్రూప్. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్న కస్టమర్ గ్రూప్ని ఇందులో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇందులో ఏ రికార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నానో I want to insert the same record in this table also. IKCS employee ID. Okay. దీనికి present EDTs ఏమి ఇవ్వలేదు, just direct string size ఇచ్చేస్తున్నాను. Let it be some 30. Customer account కూడా let it be some 30. And group also let it be some 20. I'm saving this table. A new table కాబట్టి we have to synchronize it so that goes to the SQL. సేమ్ టేబుల్ అక్కడ క్రియేట్ అయ్యి ఫీల్డ్స్ అని డ్రాప్ అవుతాయి అక్కడ. ఇప్పుడు నా లాజిక్ ఏంటి అంటే, సో వెన్ ఎవర్ ఐఎమ్ క్రియేటింగ్ న్యూ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ ఐడి ఆ ఎంప్లాయీ ఐడికి అగెనెస్ట్గా ఉన్న నేను సెలెక్ట్ చేసిన కస్టమరు, ఆ కస్టమర్కి ఉన్న కస్టమర్ గ్రూపు ఈ టేబుల్లో కూడా పడిపోవాలి. ఓకే, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. అప్పుడు నేను ఏం చేశాను, ఈ లాజిక్ని ఇక్కడ రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ IKCS ఎంప్లాయీ కస్టమర్, టేబుల్ బఫర్ నేను ఎంప్లాయీ కస్టమర్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ కస్టమర్లోకి రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఎంప్లాయీ కస్టమర్ డాట్ IKCS ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు నేను కరెంట్ రికార్డులో సెలెక్ట్ చేసుకుంటున్న ఎంప్లాయీ ఐడిని పాస్ చేస్తున్నా. తర్వాత ఎంప్లాయీ కస్టమర్లో ఉన్న కస్టమర్ అకౌంట్ ఈక్వల్ టు నేను సెలెక్ట్ చేసుకున్న కస్టమర్ అకౌంట్, అంటే కరెంట్ IKCS ఎంప్లాయీస్లో సెలెక్ట్ చేసుకున్న కస్టమర్. ఇదేమో ఎంప్లాయీ కస్టమర్ టేబుల్ ఇది. ఓకే, అండ్ దెన్ ఆ కస్టమర్కి ఉన్న గ్రూప్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. వాట్ ఐ విల్ డూ ఇస్ ఎంప్లాయీ డాట్ గ్రూప్. ఆ కస్టమర్కి ఉన్న గ్రూప్ తెచ్చుకోవడానికి మనం ఇలా ఫైండ్ మెథడ్ కూడా రాయొచ్చు. ఈ ఫైండ్ మెథడ్ మీకు తర్వాత వస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ ద కస్టమర్. కస్ట్ టేబుల్లో ఫైండ్ అనే మెథడ్, స్టాటిక్ మెథడ్ ఇది. లేటర్ క్లాసెస్ విల్ గెట్ టు నో వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ నేను దిస్ డాట్ కస్టమర్ అకౌంట్, నేను ఏం సెలెక్ట్ చేసుకున్నానో ఆ కస్టమర్ అకౌంట్ డాట్, అందులో ఉన్న ఫీల్డ్స్ వస్తాయి ఇక్కడ నాకు డ్రాప్ డౌన్, కస్టమర్ గ్రూప్. ఇట్లా నేను కస్టమర్ గ్రూప్ని పాస్ చేశాను. అండ్ దెన్ ఐఎమ్ సేవింగ్ ద రికార్డ్, అంటే ఇన్సర్ట్ చేస్తున్నా. డాట్ ఇన్సర్ట్ అన్ని వాల్యూస్ అసైన్ చేసి, ఇది సేమ్ మన ఇన్సర్ట్ క్రియేట్ ఆపరేషన్ ఉంది కదా థ్రెడ్లో మనం చేసింది, సేమ్ అదే ఆపరేషన్ చేస్తున్నాను. ఒక వాల్యూ మాడిఫై చేయగానే నేను వేరే టేబుల్లో ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. IKCS ఎంప్లాయీలో ఒక రికార్డ్ మాడిఫై చేసినప్పుడు నేను IKCS ఎంప్లాయీ కస్టమర్లో రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ లాజిక్ ఎప్పుడు రన్ అవ్వాలి, పర్టికులర్గా ఒక ఫీల్డ్కే రన్ అవ్వాలి కదా. ఇట్లా కామన్గా పెట్టేస్తే ఏమవుద్ది, నేను ఈ టేబుల్ ఓపెన్ చేసి ఏ ఫీల్డ్ మాడిఫై చేసినా ఈ లాజిక్ రన్ అయిపోతుంది. ఎందుకంటే మాడిఫై ఫీల్డ్ విల్ గెట్ ట్రిగర్డ్ ఫర్ ఎవ్రీ ఫీల్డ్. నేను ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ఇవ్వగానే ఇమీడియట్గా లాజిక్ రన్ అయిపోతుంది. ఆ టైంకి కస్టమర్ అకౌంట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి ఉండవు, బట్ రికార్డ్ ఇన్సర్ట్ అయిపోతుంది. అందుకే మనం ఇక్కడ స్విచ్ కేస్ యూజ్ చేస్తాం. సో ఐఎమ్ యూజింగ్ స్విచ్ ఆఫ్
ఫీల్డ్ ఐడి ఏ ఫీల్డ్ మోడిఫై అయిందో తెలుసుకుని అప్పుడే ఈ లాజిక్ రన్ చేస్తాం. ఫీల్డ్ ఐడి ఆఫ్ or else first I'll write the format switch off. First time రాస్తాం case field num of table name IKCS employee కామా ఇది ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తున్నాం మనం కస్టమర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాక. సో కస్టమర్ అకౌంట్ ఫీల్డ్ ఇది మాడిఫై అయిన తర్వాత దెన్ ఐ రన్ ద లాజిక్ ఆఫ్ ఇన్సర్టింగ్ దట్ రికార్డ్ ఇన్ అ న్యూ టేబుల్. అది ఈ లాజిక్. హోల్ లాజిక్ కంట్రోల్ ఎక్స్ చేసి పేస్టెడ్ ఇట్ హియర్. సో ఇండెంటేషన్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. స్విచ్ లూప్ ఓపెన్ అయ్యాక 1 ట్యాబ్ డిస్టెన్స్లో ఇది, కేస్ ఓపెన్ అయ్యాక 1 ట్యాబ్ డిస్టెన్స్లో కోడ్ అండ్ దెన్ బ్రేక్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఎంప్లాయీ కస్టమర్ డాట్ క్లియర్ కూడా రాసుకోవచ్చు. ఇంతకుముందు దాంట్లో మన అది బెస్ట్. యాక్చువల్లీ ఇక్కడైతే ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు, లూపింగ్ కాదు కాబట్టి, బట్ ఓకే క్యాజువల్ రాశాను. లూపింగ్స్లో రాసేటప్పుడు మాత్రం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ మేక్ ఇట్ క్లియర్. కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి లేకపోతే. లైక్ ఉన్న వాల్యూ మళ్ళీ ఇన్సెట్ అవ్వడం అట్లాగా మనం క్రియేట్ ఆపరేషన్లో చూసాం. సో అయితే ఇప్పుడు నేను మాడిఫైడ్ ఫీల్డ్లో ఫీల్డ్ ఐడి యూజ్ చేసి స్విచ్ కేస్ పెట్టి కరెక్ట్గా కస్టమర్ అకౌంట్ మాడిఫై అయినప్పుడు మాత్రమే ఇందులో ఉన్న డేటా అంతా రీడ్ చేసి, అంటే కరెంట్ బఫర్లో ఉన్న డేటా ఎంప్లాయిడ్ ఏం సెలెక్ట్ చేసుకున్నా, కస్టమర్ అకౌంట్ ఏం సెలెక్ట్ చేసుకున్నా, అండ్ ఆ కస్టమర్కి సంబంధించి కస్టమర్ గ్రూప్ ఏముంది అనేది ఇది ఫైండ్ మెథడ్, ఇది మీకు తర్వాత వస్తుంది, యూజ్ చేసి కస్ట్ టేబుల్కి వెళ్ళి ఆ గ్రూప్ని తెచ్చి ఇక్కడ అసైన్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఓవరాల్గా ఈ ఫైండ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఫెచ్చింగ్ దట్ కస్టమర్ రికార్డ్ యూజింగ్ దిస్ అకౌంట్ నెంబర్. కస్ట్ టేబుల్కి వెళ్ళి ఈ కస్టమర్ అకౌంట్కి సంబంధించి ఏ రికార్డ్ ఉందో ఆ రికార్డ్ని తెచ్చుకుంటుంది అనమాట. దాంట్లో కస్టమర్ గ్రూప్ వాల్యూ ఏది ఉంటే దాన్ని పాస్ చేస్తుంది. ఈ ఈ సింటాక్స్కి అర్థం. అయితే తర్వాత నేను రికార్డ్ క్రియేట్ చేస్తున్నా ఈ కొత్త టేబుల్లో. సో ఇప్పుడు విల్ ట్రై టు క్రియేట్ అన్ ఎంప్లాయ్ అండ్ విల్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ టేబుల్ ఓపెన్ చేస్తే రైట్ నౌ ఇట్ విల్ బి బ్లాంక్ బికాజ్ నేను ఇంకా రికార్డ్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి. సో విల్ కీప్ దిస్ అసైడ్ అండ్ ఐకేసిఎస్ ఎంప్లాయీస్ టేబుల్ ఓపెన్ చేస్తున్నాను. ఐకేసిఎస్ ఎంప్లాయీస్లో ఫస్ట్ ఐల్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి IKCS -001 and name I'm giving LCK and email ID, date of joining ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇప్పుడు కస్టమర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కస్టమర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకునే ముందు విల్ ప్లేస్ ఎ డీబగర్ హియర్ సో దట్ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ and see this table. ఇంకా మోడిఫికేషన్. సో ఇక్కడ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ టేబుల్, ఇది ఎంప్లాయీ కస్టమర్ కదా. విల్ గో టు IKCS ఎంప్లాయీస్, విల్ క్రియేట్ ఎ న్యూ రికార్డ్ హియర్. సో ఫస్ట్ ఎంప్లాయీ ఐడి మారుస్తున్నాను. -001 నేమ్ బెస్ట్. ఓకే, ఇది మాడిఫైడ్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఎవ్రీ మోడిఫికేషన్ ఆఫ్ ఏ ఫీల్డ్కైనా సరే మాడిఫైడ్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏమో రాసింది మనం కస్టమర్ అకౌంట్కి కాబట్టి ఈ కేసు ఫెయిల్ అవుతుంది బికాజ్ ఐ హ్యావ్ మాడిఫైడ్ ఎంప్లాయీ ఐడి. ఆ ఫీల్డ్ ఐడి మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ వి ప్లేస్ ద డీబగర్ inside. Okay, let it be here. ఎంప్లాయీ ఐడి చేంజ్ చేశాను. లేటర్ డైరెక్ట్ కస్టమర్ అకౌంట్కి వెళ్ళిపోదాం. ఇంకా కస్టమర్ అకౌంట్ ఐమ్ సెలెక్టింగ్ 1003. ఓకే, 103 సెలెక్ట్ చేసుకోగానే ఇమీడియట్గా మనకి డీబగర్ హిట్ అయింది.
అండ్ దెన్ ఫీల్డ్ ఐడి ఏమొచ్చింది మనకి 6008. ఇది కస్టమర్ అకౌంట్ ఫీల్డ్ ఐడి. దెన్ యూ మ్యాచ్ ఇట్ టు ద కస్టమర్ అకౌంట్ యూజింగ్ ఫీల్డ్ నమ్. ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఈ కేస్ లోపలికి వెళ్తుంది. కేస్ లోపల లాజిక్ మనం ఏం రాసాం, ఒక కొత్త టేబుల్ డిక్లేర్ చేసుకుని కొత్త టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ బఫర్ డిక్లేర్ చేసి దాంట్లో ఉన్న ప్రతి ఫీల్డ్కి నేను వాల్యూస్ అసైన్ చేస్తున్నాను. ఎంప్లాయ్ ఐడి, కస్టమర్ అకౌంట్ అండ్ ఆ కస్టమర్ అకౌంట్కి మ్యాచ్ అవుతున్న కస్టమర్ నుంచి గ్రూప్ ఒకటి ఫెచ్ చేసుకున్నాను. దాన్ని కూడా టేబుల్లో అసైన్ చేస్తున్నాను. లైన్ నెంబర్ 12, లైన్ నెంబర్ 11లో. అండ్ దెన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ ద రికార్డ్. తర్వాత కేస్ బ్రేక్ చేసి ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసేస్తే సో మోడిఫికేషన్ జరిగింది. ఎంప్లాయీ టేబుల్కి వస్తే నేను సెలెక్ట్ చేసుకున్న అకౌంట్ నెంబరు మాడిఫై అయినట్టు అనమాట. అది తీసుకుంది. అండ్ దెన్ దీన్ని ఇక్కడి నుంచే మనము కొత్త టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ చేసాం కదా, దట్ వీ కెన్ సీ ఇన్ ద సెకండ్ టేబుల్, దట్ ఈస్ IKCS ఎంప్లాయీ కస్టమర్. ఈ టేబుల్ రీఫ్రెష్ చేస్తే ఐ కెన్ సీ దట్ న్యూ రికార్డ్ దట్ ఈస్ క్రియేటెడ్. ఇలా న్యూ రికార్డ్ క్రియేట్ అయింది. ఇక్కడ నేను మోడిఫికేషన్ చేయగానే అంటే అందులో ఫీల్డ్లో వాల్యూ ఇచ్చి ట్యాబ్ అవుట్ కొట్టగానే రికార్డ్ క్రియేట్ అయిపోయింది. కానీ యాక్చువల్గా ఇక్కడ చూస్తే IKCS ఎంప్లాయీలో నేను ఇంకా ఈ 103ని డేటాబేస్కి హిట్ చేయలేదు. మనము ఎస్క్యూఎల్కి వెళ్ళి చూస్తే కూడా ఈ రికార్డ్ 1003 నేను సెలెక్ట్ చేసుకున్నది ఇంకా సేవ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్కేప్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్ ఇన్ ద ఫామ్, సేవ్ చేంజెస్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు నేను నో కొడితే నేను సెలెక్ట్ చేసుకున్న 103 అనేది బ్యాక్కి రివర్ట్ అయిపోతుంది. ఈ ఈ చేంజెస్ ఏవి తీసుకోదు. కానీ నేను మోడిఫైడ్ ఫీల్డ్లో రాసిన లాజిక్ మాత్రం ఎగ్జిక్యూట్ అయిపోయింది. అదేం చేసింది, దీనికి డిపెండెంట్గా ఒక రికార్డ్ని క్రియేట్ చేసేసింది. సో దీనివల్ల ఏంటి, కమిట్ అవ్వని ఒక రికార్డ్కి డిపెండెంట్ రికార్డ్ క్రియేట్ అయిపోయింది. ఇఫ్ ఐ గో టు IKCS ఎంప్లాయీ అండ్ ఓపెన్ ద టేబుల్, ఇక్కడ గ్రిడ్ ఎంటీ ఉంది, ఇక్కడ రికార్డ్ లేదు ఇంకా, బికాజ్ ఆ రికార్డ్ నేను సేవ్ చేయలేదు, జస్ట్ మాడిఫై చేశాను అంతే. మాడిఫై చేశానంటే డేటాబేస్కి హిట్ చేసినట్టు కాదు, జస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసి ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చినట్టు అంతే. సేవ్ చేస్తేనే అది వెళ్ళి డేటాబేస్లో పడుతుంది. సేవ్ చేసే ముందు ఎండ్ యూజర్ ఇన్ కేస్ ఎస్కేప్ క్లిక్ చేసి సేవ్ చేంజెస్ నో కొట్టేశాడు అనుకోండి, అంటే హీస్ టేకింగ్ బ్యాక్ హిస్ చేంజెస్. కానీ మీరు రాసిన లాజిక్ మీరు ఆల్రెడీ ఇన్సర్షన్ రాసేసారు, దాన్ని ఎలా బ్యాక్ తీసుకుంటాం, ఇట్స్ ఆల్రెడీ ఇన్సర్టెడ్. అందుకనే మోడిఫైడ్ మెథడ్లో మనం ఇన్సర్షన్స్ కానీ అప్డేషన్స్ కానీ డెలీషన్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ చేయము. ఎక్కడైనా రేర్ కేసులో ఏమైనా వస్తాయేమో, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ కాంబినేషన్ అది రీజనబుల్గా అనిపించి ఏమైనా చేస్తామేమో, కానీ జనరల్గా అయితే చేయము. ఎందుకంటే ప్రాక్టికల్లీ హియర్ ఎండ్ యూజరు చేసిన చేంజెస్ని డేటాబేస్కి హిట్ చేసినట్టు కాదు, జస్ట్ ఈ కెన్ టేక్ బ్యాక్ హిస్ చేంజెస్. కానీ అక్కడ మనం రాసే ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డెలీట్ ఆపరేషన్స్ ఏంటి, డేటాబేస్కి హిట్ అయిపోతాయి. సో అందుకనే మోడిఫైడ్ ఫీల్డ్లో కానీ వ్యాలిడేట్ ఫీల్డ్లో కానీ ఇలా డేటాబేస్కి కమిట్ అయిపోయే యాక్షన్స్ చేయడం, క్రడ్ ఆపరేషన్స్ కానీ అట్లాంటివి చేయము. క్రడ్ ఇన్ ద సెన్స్ మెయిన్లీ క్రియేట్, అప్డేట్, డెలీట్ ఇట్లాంటివి చేయము. ఎందుకు అంటే దోస్ చేంజెస్ ఆర్ నాట్ ఫైనలైజ్డ్ అన్నట్టు, బికాజ్ యూజర్ మైట్ సేవ్ ఇట్ ఆర్ హీ మైట్ రివర్ట్ ఇట్, తెలియదు కదా. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో అంటే వ్యాలిడేట్ ఫీల్డ్ అండ్ మోడిఫైడ్ ఫీల్డ్, అండ్ వ్యాలిడేట్ ఫీల్డ్ మెయిన్గా జస్ట్ వ్యాలిడేషన్ పర్పస్ కోసమే. ఏదైనా వ్యాలిడేషన్ అందులో ఇచ్చే వాల్యూ మీద ఏమైనా వ్యాలిడేషన్స్ ఉన్నాయి, ఈ క్రైటీరియా మీట్ అవ్వాలి అట్లాంటివి ఏమైనా ఉంటే అవి రాసుకోవడానికి మాత్రమే వ్యాలిడేట్ ఫీల్డ్ మెథడ్స్ వాడతాం.
అది వాలిడేట్ రైట్ అయినా, వాలిడేట్ ఫీల్డ్ అయినా, వాలిడేట్ డిలీట్ అయినా. అందుకే వాటికి రిటర్న్ టైప్స్ బూలియన్ నుండి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. మోడిఫైడ్ ఫీల్డ్ అనేది జస్ట్ అక్కడ ఫీల్డ్ మార్చగానే వెంటనే దానికి డిపెండెంట్ ఫీల్డ్స్ పాపులేట్ అవ్వాలి కదా. ఎండ్ యూజర్కి ఇప్పుడు కస్టమర్ అకౌంట్ సెలెక్ట్ చేయగానే హీ వాంట్ టు సీ హిజ్ నేమ్ ఇమీడియట్లీ. అందుకని అలాంటి వాటి కోసం చేస్తాం. కానీ డైరెక్ట్ ఇన్సర్షన్స్ లాంటి ఆపరేషన్స్ చేయకూడదు. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ వై వీ షుడ్ నాట్ డూ దట్. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఇట్లా అన్నమాట. So that's how this modified field works. So we'll see the other override methods in the next session.